హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ప్రభా ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ రోజు మన వీడియో ఏంటంటే బియ్యం పిండితో చేసిన దోశ. బియ్యం పిండి కాదు, బియ్యంతో చేసిన దోశ. సో బియ్యంతో చాలా క్విక్ గా అయిపోయే దోశ, హెల్దీ అండ్ టేస్టీగా ఉండే దోశ. సో మీకు దీంట్లోకి చట్నీ కూడా అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. వన్ అండ్ ఓన్లీ దోశ. సో దోశ అనొచ్చు, కావాలంటే అట్టు అని కూడా అనొచ్చు. నేనైతే దోశ అని పిలుస్తున్నాను. సో మనం దీనికి ప్రాసెస్ లోకి వెళ్ళే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు, మీకు టైం ఉంటే ఒక 1 అవర్ ముందు బియ్యాన్ని నానబెట్టుకోండి. సో నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీలోకి వేసేసుకుందాం. సో మిక్సీలో రైస్ వేసేసిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి. నేను చట్నీ ఏం చేయట్లేదు కాబట్టి నేను పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటున్నాను. మీకు చట్నీ ఉంది, చట్నీ చేసుకుంటా అంటే పచ్చిమిర్చి తక్కువగా వేసుకోండి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, నేను ఫుల్ ఆఫ్ ఆనియన్స్ వేసేసాను, టేస్ట్ బాగుంటుందని. మీకు ఆనియన్స్ ఎక్కువగా నచ్చకపోతే హాఫ్ ఆనియన్ అయినా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోండి. సో ఇందులోకి 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర. జీలకర్ర వల్ల టేస్ట్ ఇంకా పెరుగుతుంది. నెక్స్ట్ ఇందులో హాఫ్ కప్ బొంబాయి రవ్వ, అదేనండి ఉప్మా రవ్వ. హాఫ్ కప్ ఉప్మా రవ్వ వేసుకోండి. సో ఈ ఉప్మా రవ్వ వల్ల క్రిస్పీగా వస్తాయి దోశలు. చాలా అంటే చాలా నెక్స్ట్ టేస్టీగా టేస్ట్ తగినంతగా సాల్ట్ వేసుకోండి. నేనైతే కొంచెం సాల్ట్ వేసేసుకుంటున్నాను. సో దీని అంతటిని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మన దోశ టెక్స్చర్ ఎలా వస్తుందో సేమ్ అలానే వచ్చేదాకా, ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు సో ఫైనలీ మిక్సీ అయిపోయింది కదా, మన పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు పెంక పెట్టేసుకొని అట్లు వేసేసుకుందాం, లేకపోతే దోశలు వేసేసుకుందాం. రెండిట్లో చేంజ్ ఏముందండి, రెండు ఒకటే. టేస్ట్ని బట్టి వాటిని పేరు మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది. సో పెనం వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకొని అంతా స్ప్రెడ్ చేసేసుకొని అట్టు వేసేసుకోండి. అట్టులా కాకపోతే దోశలాగా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే అట్టులాగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు దోశ కొంచెం లావుగా ఉంటే ఇష్టం. సో అందుకని నేను లావుగా ఉంటాను కాబట్టి అట్టు టైప్లో వేసేస్తున్నాను. సో వేసేసుకున్న తర్వాత కొంచెం లైట్గా దానిపైన కూడా ఆయిల్ వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు హీట్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పేసుకుంటే మన అట్టు రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ ఒక ప్రాసెస్ చెప్పబోతున్నాను. ఏంటంటే నేను వ్లాగ్స్ తీద్దామని అనుకున్నా, వ్లాగ్స్కి నాకు చాలా తక్కువ రీచ్ వచ్చినట్టుగా అనిపించింది, చాలా తక్కువ వ్యూస్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు వీడియోస్, బట్ తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నాలాంటి బిగినర్స్ని ఎంకరేజ్ చేయండి. అండ్ మీకు నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మంచి మంచి వీడియోస్ నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఈ దోశ విషయానికి వస్తే, సో మనం లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని వేసేసుకోవాలి. ఆయిల్ మీకు నచ్చదు, మీరు ఆయిల్ స్కిప్ చేసేసేద్దామంటే స్కిప్ కూడా చేసేసేయచ్చు, బట్ ఆయిల్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో మీకు ఇందులోకి చట్నీ అవసరమే లేదు. మీకు ఇన్కేస్ మీకు చట్నీ ఉంటేనే నాకు అట్టు తినాలి, దోశ తినాలి అనిపిస్తుందంటే సో మీ ఇష్టం, మీరు చట్నీ కూడా చేసుకోవచ్చు. బట్ నేను మాత్రం చట్నీ లేకుండానే తింటా ఈచ్ అండ్ ఎవ్రీ టైం. సో మీకు ఎప్పుడైనా టేస్ట్ కనుక ఈ దోశ నచ్చితే, అదేనండి అట్టు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టేసేయండి, అండ్ బెల్ కూడా కొట్టేస్తే నోటిఫికేషన్స్ అన్ని టపా 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 టపామని వచ్చేస్తాయి. సో నా ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ కామెంట్స్ చాలా ధైర్యాన్ని ఇస్తాయి నాకు. సో చాలా మంది కామెంట్స్ చేయడం లేదు, కామెంట్స్ కూడా చేయండి. పాజిటివ్ వేలో కామెంట్ చేయండి, నెగిటివ్ వేలో కాదు అలా ఉంది ఇలా ఉందని. ఎందుకంటే బిగినర్స్ కదా, ఇప్పుడిప్పుడే వీడియోస్ చేస్తున్నాం. అలాంటి వాళ్ళకి మీరు నెగిటివ్ కామెంట్స్ ఇస్తే ఏంటంటే డిస్కరేజింగ్ అయిపోతుంది. ఏదో తెలియని భయం కూడా వస్తుంది. అరే వీడియోస్ చేస్తే నచ్చట్లేదు, ఇలా అంటున్నారు అలా అంటున్నారు, చేయడం కరెక్టా కాదా అనిపిస్తుంది. సో ఇలాంటివి ఏమీ చేయకుండా డైరెక్ట్గా మంచి పాజిటివ్ కామెంట్ ఇవ్వండి. మీ కామెంట్స్ మాత్రం చాలా అంటే చాలా ఎనర్జీని ఇస్తాయి, చాలా బూస్టప్ అవుతాయి మా అందరికీ. సో మీకు ఖచ్చితంగా నా వీడియోస్ నచ్చుతాయి, నా ఛానల్ కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఇక్కడైతే మన దోశ రెడీ అయిపోయింది, అదేమనండి మన అట్టు కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఆ కలర్ కానివ్వండి అండ్ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఇట్లా తీసుకుంటే ఉంటే మనకి మంచి టేస్ట్ మాత్రం
అక్కడక్కడ జీలకర్ర కలుగుతూ మీరు కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు. బట్ నేను అల్లం వేయలేదు. ఎందుకంటే నాకు అల్లం వేస్తే నచ్చదు. సో, అందుకే నేను అల్లం వేసుకోను. మీరు కావాలంటే అల్లం కూడా వేసుకోండి. పచ్చల్లం అక్కడక్కడ తగులుతా ఉంటే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. సో, మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. డు సబ్స్క్రైబ్